ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనం వృశ్చిక రాశి ఫలితాలు, శ్రీ పరాభవనామ సంవత్సర వృశ్చిక రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు వృశ్చిక రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి గురుడు మే 31 వరకు మిథున రాశి యందు, అనంతరం కర్కాటక రాశి యందు, అక్టోబర్ 31 లగాయతు సింహరాశి యందు, మరలా జనవరి 24 లగాయతు భాగ్యస్థానమందు కర్కాటక రాశి యందు రజితమూర్తిగాను ఉండడం జరుగుతుంది. శని ఈ సంవత్సరాంతం వరకు పంచమ స్థానముకు మీనరాశి యందు రజితమూర్తిగాను, రాహు సంవత్సరాది లగాయతు కుంభరాశి యందున, డిసెంబర్ 5వ తేదీ తర్వాత తృతీయ స్థానమందు మకర రాశి యందు తామ్రమూర్తిగాను, కేతువు సంవత్సరాది లగాయతు సింహరాశి యందున, డిసెంబర్ 5వ తేదీ లగాయతు భాగ్యస్థానము కర్కాటక రాశి యందు రజితమూర్తిగా సంచరించెదరు. ఈ గ్రహ ప్రభావం వలన ఈ రాశి వారికి అన్ని విధములుగా యోగించును. 2-3 రకములుగా ధనాదాయం చేతికందును, స్థిరాస్తులు అభివృద్ధి అగును, నూతన వ్యక్తులు అధికార వర్గంలో వారితో స్నేహ సంబంధాలు కలిగి ఉండును, గౌరవ మర్యాదలకు లోటు ఉండదు, వృత్తి వ్యాపారంలో లాభించుట రాణించుట జరుగును, పాత బాకీలు వసూలగును, సంతానాభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, వాహన ప్రాప్తి, గృహ నిర్మాణాది కార్యక్రమములు నెరవేరును, కోర్టు వ్యవహారములు పరిష్కారముగుట, పుణ్యక్షేత్ర సందర్శనం చేయుట జరుగును, విదేశీ ప్రయాణములు లాభించును, పట్టినదల్లా బంగారముగా ఉన్నదా అన్నట్లు ఉండును, విద్యార్థులు పరీక్షల్లో ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత సాధించును, ర్యాంకులు వచ్చును, ఉన్నత విద్యలు, రీసెర్చ్, విదేశీ ప్రయాణములు లాభించును, ఉద్యోగులకు తాము అనుకున్న ప్రదేశమునకు ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు కలుగును, తాత్కాలికంగా పనిచేయ వారికి స్థిరత్వం ఏర్పడును, ప్రమోషన్లు వచ్చును, నిరుద్యోగులకు ఉద్యోగములు వచ్చును, వ్యవసాయదారులకు పంటలు బాగా పండును, పండు తోటలు మెట్ట పంటలు బాగా ఫలించును, వ్యాపారస్తులకు పరిశ్రమల వారికి అన్ని రకములుగా ప్రోత్సాహకరంగా ఉండును. ఈ రాశి స్త్రీలకు వివాహం జరగవలసిన వారికి కొంత శ్రమపడిన అనుకూలమైనటువంటి సంబంధములు కురియును, విదేశీ ప్రయాణములు అనుకూలించును, ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్లు కలుగును, గృహంలో జీవితానందం పొందుటకు కావలసినటువంటి వస్తువులను సమకూర్చుకొనుదురు, అన్ని రంగములు బాగా కలిసి వచ్చును, కళాకారులు, సినీ వర్గానికి సంబంధించిన సినీ నిర్మాతలకు విశేష లాభముగా ఉండును, కాంట్రాక్టర్లకు పనులు చురుకుగా సాయును. ఈ రాశివారికి ఈ సంవత్సరం అన్ని విధములుగా విశేషముగా యోగించును. ఈ రాశివారు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వలన సర్వదా దిగ్విజయముగా నుండును. సర్వం శుభం.